ఒక రాజకీయ నాయకుడి వారసత్వం దేంతో నిర్మించబడుతుంది? వాగ్దానాలతోనా, లేక ప్రసంగాలతోనా, ఆహా, చాలా మంచి ప్రశ్న. లేక కాంక్రీట్ కాలువలతోనా? ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి కథను కొంచెం లోతుగా చూస్తున్నాం. అవును. ఎందుకంటే ఆయన వారసత్వం ఈరోజుకి అంటే శ్రీకాకుళం పొలాల్లో నీటి రూపంలో ప్రవహిస్తోంది. నిజమే, ఫ్యాక్టరీల రూపంలో నిలబడి ఉంది కూడా. అవును. మాటలతో కాకుండా చేతలతో తన వారసత్వాన్ని ఎలా నిర్మించుకున్నారో అర్థం చేసుకోవడమే ఈరోజు మన లక్ష్యం. కరెక్ట్. మన దగ్గర ఉన్న సమాచారం ఆయనను కులనాయకుడు కాదు, స్థలనాయకుడు అని ఎందుకంటారు? ఆ మాట చాలా ముఖ్యం. అవును. ఇంకా కాంగ్రెస్ విజనరీ అని కూడా ఎందుకు పిలుస్తారో స్పష్టంగా వివరిస్తోంది. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఆయన రాజకీయ ప్రయాణం మొదలైన తీరే అదొక విలక్షణమైన పద్ధతిలో ఉంది. మనకు తెలిసిన వివరాల ప్రకారం ఆయన మొదట ఒక స్వతంత్ర అభ్యర్థిగా, అంటే ఏ పార్టీ మద్దతు లేకుండానే బరిలోకి దిగారు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. చెప్పండి. అంటే 1950ల నాటి రాజకీయాల్లో అది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న రోజుల్లో. అవును, నెహ్రూ గారి కాలం. అలాంటి టైంలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. నిజమే. పార్టీ గుర్తు, యంత్రాంగం ఇవేవీ లేకుండా గెలిచారంటే దానర్థమేంటి? ప్రజలు పార్టీని కాదు, ఆ వ్యక్తిని నమ్మారు. వ్యక్తిని నమ్మి ఓటు వేశారు. అవును. ఆయన రాజకీయ పునాది పార్టీల మీద కాదు, ప్రజల మీద ఆధారపడి ఉందని మొదటి అడుగులోనే నిరూపించారన్నమాట. కరెక్ట్. ఆ తర్వాతే జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడే అసలు ఆశ్చర్యం ఉంది. మన దగ్గరున్న పత్రాలేం చెప్తున్నాయంటే ఆయన చివరి శ్వాస వరకు అదే పార్టీకి విధేయుడుగా ఉన్నారు. దశాబ్దాల పాటు. అంతేకాదు, ఒకే నియోజకవర్గం నుండి వరుసగా 6 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 1952 నుండి 1980 వరకు. 6 సార్లు గెలవడమంటే దాన్ని మనం కొంచెం విడమరిచి చూడాలి. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు ఆయన పనితీరును సమీక్షించి, అవును, మాకు ఈయనే కావాలి అని మళ్లీ తీర్పిచ్చారన్నమాట. ఒక రిఫరెండం లాగా. ఖచ్చితంగా. ఇది కేవలం పార్టీ విధేయత కాదు, ప్రజల విధేయతను సంపాదించుకోవడం. నేటి రాజకీయాల్లో నాయకులు, పార్టీలు మారడం మనం చూస్తూనే ఉంటాం కదా. అవును, చాలా సహజంగా మారింది. కానీ దశాబ్దాల పాటు ఒకే పార్టీలో ఉంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమనేది ఆయన రాజకీయ స్థిరత్వానికి, నిబద్ధతకు ఒక పెద్ద నిదర్శనం. సరే, అయితే ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నారు? కేవలం ప్రజలకు అందుబాటులో ఉండడం వల్లేనా, లేక అంతకు మించి ఏమైనా చేశారా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడే ఆయన వారసత్వానికి మూలస్తంభాలైన భారీ ప్రాజెక్టుల ప్రస్తావన వస్తుంది. మొదటగా వంశధార ప్రాజెక్ట్. శ్రీకాకుళం పేరు చెబితే గుర్తొచ్చేది. అవును. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించడంలో ఆయన పాత్ర చాలా కీలకమని మనకు అందిన సమాచారం స్పష్టం చేస్తోంది. వంశధార ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది కేవలం ఒక డ్యాం కట్టడం కాదు. మరి శ్రీకాకుళం లాంటి ఎక్కువగా వర్షం మీద ఆధారపడిన, తరచూ కరువు బారిన పడే ఉత్తరాంధ్ర ప్రాంతంలో. అవును, కరువు పీడిత ప్రాంతం. అలాంటి చోట ఒక నదికి ఆనకట్ట కట్టి దాని నీటిని పొలాలకు మళ్లించడమంటే ఆ ప్రాంత తలరాతను మార్చడమే. అంటే లక్షలాది రైతుల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం. ఖచ్చితంగా. వాళ్ల జీవితాలు, వ్యవసాయం, ఆ జిల్లా ఆర్థిక వ్యవస్థను శాశ్వతంగా మార్చే శక్తి ఆ ప్రాజెక్ట్కి ఉంది. అది త్రాగునీరు, సాగునీరు, భూగర్భ జలాల పెంపుదల, ఇలా ఒకే దెబ్బకు అనేక సమస్యలకు పరిష్కారమన్నమాట. అయితే ఒక అనుమానం. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాటిని ఆమోదింపచేయడం, నిధులు తీసుకురావడం ఇదొక పెద్ద రాజకీయ యుద్ధంలా ఉంటుంది కదా? అబ్బో, చాలా పెద్ద యుద్ధమే. ఢిల్లీ స్థాయిలో దీనికోసం ఆయన చాలా పెద్ద పోరాటమే చేసి ఉండాలి. ఖచ్చితంగా. ఒక ప్రాంతీయ నాయకుడు జాతీయ స్థాయిలో తన ప్రాంతం యొక్క అవసరాన్ని బలంగా వినిపించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రణాళికా సంఘం నుండి అనుమతులు తెప్పించడమనేది అసాధారణమైన నైపుణ్యం. ఇది కేవలం రాజకీయ పలుకుబడితో అయ్యే పని కాదేమో. కానే కాదు. ఆ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను, దానివల్ల కలిగే ప్రయోజనాలను గణాంకాలతో సహా వివరించి అధికారులను, తోటి రాజకీయ నాయకులను ఒప్పించగలగాలి. ఆయన దార్శనికత, ఆ విజన్ ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సరే, వంశధార ప్రాజెక్టుతో నీటి సమస్య తీరింది అనుకుందాం. రైతులకది సగం విజయం మాత్రమే కదా? నిజమే. పండించిన పంటకు సరైన ధర, అమ్ముకోవడానికి ఒక నమ్మకమైన మార్కెట్ కూడా కావాలి.
బహుశా ఆ ఆలోచన నుండే తదుపరి భానీ ప్రాజెక్టు పుట్టిందేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ. ఎస్. ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వ్యూహం. నీరు ఇచ్చారు, రైతులు చెరుకు పండించడం మొదలుపెట్టారు. మరి ఆ చెరుకుని ఎక్కడ అమ్ముకోవాలి? అదే ప్రశ్న. అందుకే ఆముదాల వలసలో షుగర్ ఫ్యాక్టరీ స్థాపనకు ఆయన కృషి చేశారు. ఇక్కడ అసలు విషయం కేవలం ఒక ఫ్యాక్టరీని నిర్మించడం కాదు. ఇంకా ఏముంది? ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కోసం పట్టణాలకు వలసలు వెళ్లడం ఒక పెద్ద సామాజిక సమస్య. అంటే మీరు చెప్పేది ఇది కేవలం ఒక ఆర్థిక ప్రాజెక్ట్ కాదంటారా? కానే కాదు. ఇది ఒక సామాజిక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కూడా. ఆసక్తికరంగా ఉంది. ఒక ఫ్యాక్టరీని స్థాపించడం ద్వారా ఆయన కేవలం చెరుకు రైతులకు మార్కెట్ ఇవ్వడమే కాకుండా స్థానికంగానే వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించారు. రవాణా, చిన్న చిన్న దుకాణాలు, మెకానిక్ షెడ్లు ఇలాంటివి. అవును, ఒక పూర్తి పర్యావరణ వ్యవస్థను నిర్మించారన్నమాట. దీనివల్ల బ్రతుకు తెరువు కోసం తమ ఊళ్లను వదిలి వెళ్లాల్సిన అవసరం చాలా మందికి తప్పింది. అంటే వ్యూహాత్మకంగా వలసల గమనాన్ని నెమ్మదింపజేశారు. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇలాంటి పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు తరచుగా అవి రాజకీయ నాయకుల అనుచరులకో పెద్ద కాంట్రాక్టర్లకో మేలు చేస్తాయని విమర్శలు వస్తుంటాయి కదా? అవును, వస్తాయి. మరి సామాన్య రైతు వరకు దాని ఫలాలు అందాయని మన దగ్గరున్న వివరాలేమైనా చెబుతున్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ విషయంలో మనకొక చిన్న కథ కనిపిస్తోంది. ఓ. ఈ ఫ్యాక్టరీ వచ్చిన కొత్తలో చెరకు పండించడానికి, అంటే కొత్త పంటకు మారడానికి మొదట్లో కొందరు రైతులు భయపడ్డారట. సందేహించారు. అవును. అప్పుడు ఆయనే స్వయంగా వాళ్ల గ్రామాలకు వెళ్లి వాళ్లతో కలిసి కూర్చుని గంటల తరబడి మాట్లాడి ప్రభుత్వ హామీల గురించి వివరించి వాళ్లకు ధైర్యం చెప్పారట. అంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లారు? అవును. ఇది ప్రజలతో ఆయనకున్న ప్రత్యక్ష సంబంధాన్ని, క్షేత్రస్థాయి అవగాహనను చూపిస్తోంది. ఆయనను అన్నదాతల ఆశాజ్యోతి అని ఎందుకు పిలుస్తారో ఈ యొక్క సంఘటన వివరిస్తోంది. ఈ కనెక్షన్ వెనుక బహుశా ఆయన మూలాలు కూడా ఒక కారణం కావచ్చు. కావచ్చు. ఆయన తల్లిదండ్రులు బొడ్డేపల్లి శ్రీరాములు నాయుడు, అన్నపూర్ణమ్మ. ఆయన అదే జిల్లాలో పుట్టి పెరిగారు. ముఖ్యంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం స్థానిక నాడి తెలిసినప్పుడే అక్కడి ప్రజల అవసరాలకు, వారి భయాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించగలరు. నిజమే. ఆయన సమస్యలను ఢిల్లీలో కూర్చున్న బయటి వ్యక్తిలా కాకుండా తన సొంత ఊరి సమస్యలుగా, తన పొరుగువారి సమస్యలుగా చూశారు. ఆ ఆత్మీయతే ప్రజలను ఒప్పించడానికి, వారిలో నమ్మకం కలిగించడానికి సహాయపడి ఉంటుంది. అంటే నీరు, పరిశ్రమ ఈ రెండింటితోనే ఆయన ఆగిపోలేదన్నమాట. లేదు. మనకందిన వివరాలు రాగోళ్లో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి, నాగావళి నది సమస్యల పరిష్కారం. అవును, చివరికి రాజగోపాలపురం అనే పేరుతో ఒక కాలనీ ఏర్పాటు చేయడం గురించి కూడా ప్రస్తావిస్తున్నాయి. ఇది ఒక సమగ్రమైన ప్రణాళికలా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇది విడివిడి ప్రాజెక్టుల సమాహారం కాదు. ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక సమగ్ర అభివృద్ధి నమూనా. అంటే ఒక చైన్ లింక్ లాగా. అవును. వ్యవసాయానికి నీరు, వంశధార. పండిన పంటకు పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీ. వ్యవసాయాన్ని ఆధునికీకరించడానికి పరిశోధన, రాగోలి కేంద్రం. ప్రజల నివాసానికి పట్టణ ప్రణాళిక, రాజగోపాలపురం. అన్ని కోణాల నుండి అభివృద్ధి. అవును. ఇలా అన్ని కోణాల నుండి జిల్లాను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. అంటే ఆయన కేవలం సమస్యలు వచ్చినప్పుడు స్పందించే నాయకుడు కాదు, భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి వాటికి పునాదులు వేసిన దార్శనికుడు. ఈ అభివృద్ధి పనులన్నీ మనం మొదట చెప్పుకున్న కులనాయకుడు కాదు, స్థలనాయకుడు అనే మాటకు పునాది వేశాయన్నమాట. ఖచ్చితంగా. ఆ మాటను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. భారత రాజకీయాల్లో ఇది చాలా శక్తివంతమైన వ్యాఖ్య గదా? అత్యంత కీలకమైన వ్యాఖ్య. సాధారణంగా రాజకీయ సమీకరణాలు కులం చుట్టూ తిరుగుతుంటాయి. అవును, ఓటు బ్యాంకులు. నాయకులు తమ కులం ఓటు బ్యాంకుపై ఆధారపడతారు. కాని స్థలనాయకుడు అనే బిరుదు ఏం చెప్తోందంటే ఆయన ఆదరణ కుల సమీకరణాలకు అతీతంగా ఉండేదని. అంటే ఆయన్ను ఒక కులానికి చెందిన వ్యక్తిగా కాకుండా శ్రీకాకుళం ప్రజల అందరి నాయకుడిగా చూశారు. మరిది ఆచరణలో ఎలా సాధ్యమైంది? ఆయన చేసిన అభివృద్ధి పనుల ద్వారానే. చూడండి, వంశధార నీరు ఫలానా కులం పొలానికే పారుతుంది అని అనదు కదా. అనదు. షుగర్ ఫ్యాక్టరీ ఫలానా కులం రైతుల నుండే చెరుకు కొంటుంది అని చెప్పదు. నిజమే. అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరినప్పుడు ప్రజలు కులం కంటే అభివృద్ధికి, తమ జీవితాలను మెరుగుపర్చిన నాయకత్వానికి ప్రాధాన్యతిస్తారనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ఆయన తన చేతలతో కుల రాజకీయాల సరిహద్దులను చెరిపేశారు. కాబట్టి మనమీరోజు చర్చను ఒకసారి సమీక్షిస్తే, ఒక స్వతంత్ర అభ్యర్థిగా ప్రస్థానం మొదలుపెట్టి
6 సార్లు ఎంపీగా గెలిచిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఉమ్, తన వారసత్వానికి కేవలం రాజకీయ విజయాలతో కాకుండా వంశధార, షుగర్ ఫ్యాక్టరీ వంటి శాశ్వత నిర్మాణాలతో నిర్మించుకున్నారు. ఆయన కథ ఒక రాజకీయ జీవితాన్ని కేవలం పదవీకాలంతో కాకుండా ఒక ప్రాంతానికి అందించిన దీర్ఘకాలిక వ్యూహాత్మక అభివృద్ధి ద్వారా ఎలా నిర్వచించవచ్చో చూపిస్తుంది. ఆయన వారసత్వం ఇంకా కనిపిస్తోంది. అవును, కాంక్రీట్ నిర్మాణాలలో, నీటిపారుదల కాలువల్లో, వేలాది మంది రైతుల జీవితాల్లో, వాళ్ల పిల్లల భవిష్యత్తులో ఇప్పటికీ కనిపిస్తుంది. అదే అసలైన వారసత్వం. ఈ వారసత్వం ఇప్పటికే సజీవంగానే ఉందనడానికి మన దగ్గరొక ఆధారం కూడా ఉంది. ఏమిటది? మార్చి 2023లో, అంటే ఆయన మరణించిన చాలా దశాబ్దాల తర్వాత ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రజలు తమంతట తాముగా ఒక నాయకుడిని దశాబ్దాల పాటు గుర్తుంచుకొని గౌరవిస్తున్నారంటే ఆయన ప్రభావం ఎంత లోతుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. ఇది మనందరినీ ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. చెప్పండి. నేటి వేగవంతమైన రాజకీయ వాతావరణంలో ఒక నాయకుడి శాశ్వత వారసత్వాన్ని ఏది ఎక్కువగా నిర్వచిస్తోంది? జాతీయ స్థాయిలో చేసే పెద్ద పెద్ద సైద్ధాంతిక వాదనలా, టీవీ చర్చలా, లేక తరతరాలుగా ప్రజల జీవితాలను నిశ్శబ్దంగా, ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ఇలాంటి క్షేత్రస్థాయి ప్రాంతీయ అభివృద్ధ? దీని గురించి మనం ఆలోచించాలి.